కాంగ్రెస్ పార్టీ అయినే, వేరే ఎవరో కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఎవరో కాదు, కాంగ్రెస్ కార్యకర్తనే ఈరోజు బాధపడుతున్న పరిస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. ఎట్లా ఉంది మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి? లా అండ్ ఆర్డర్ ఏముందన్న, అసలు పట్టింపే లేదు. అంతేనా? ఏం లేదు, సినిమా రాజకీయం పైన రాజకీయం చేస్తుండు, సినిమా యాక్టర్ల పైన రాజకీయం చేస్తుండు. ఎందుకు ఇక కావాలిగా, ఇప్పుడు పుష్ప సినిమాలో సంబంధించిన వాటా కావాలని ఆయన ఆరాట పడుతుంది తప్ప ఆ విద్యార్థి, ఆ చనిపోయిన ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్న విద్యార్థి పైన ఆయన కాన్సన్ట్రేషన్ లేదు. ఏదో దానిపైన శవం పైన చనిపోయిన ఆమె మీద పేలాలు ఏరుకున్న పరిస్థితికి ఏర్పడుతున్నాయి. పడ్డాయి ఆ సోఫాలు పైనుంచి. ఇంకా పడ్డది కాబట్టి నా కమాండ్ కంట్రోల్లో మీటింగ్ పెట్టాను. ఉత్తగా ఎందుకు పెడితే వాళ్ళతో ఏం పని నీకు? నీ పరిపాలన వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు. నువ్వే వాళ్ళ కాడికి పోయినావు, వాళ్ళే నీ కాడికి రాలే. అట్లా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నీ దగ్గరికి రప్పించుకున్నావు తప్ప వాళ్ళు నీ కాడికి అయితే అసలే రాలే. పంతం అయితే నెగ్గించుకుండు. ఎందుకు నెగ్గించుకుండు? సంచులు ఆయన ఆల్రెడీ ఆయనకు బ్యాగ్ రేవంత్ రెడ్డి అని ముద్ర ఉన్నది. ఆ బ్యాగ్ కొరకే ఆయన తపన పడుతుంది తప్ప వేరేది ఏం లేదన్న.